హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. తల్లికి వందనం రీసెంట్గా మనకి వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే అమ్మఒడి అనేది అయితే ఉందో, ఈ అమ్మఒడి స్కీమ్ని మనకి తల్లి వందనంగా మేనిఫెస్టోలో అయితే ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో వీళ్ళు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇకపోతే తల్లికి వందనం పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మేము అర్హత ఉన్నామా లేదా, ఇకపోతే ఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని చాలామంది ఇదివరకే నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు తల్లికి వందనం అనే స్కీమ్ గురించి సమగ్ర సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్యాస్, ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అనేది అందరికంటే ముందుగా మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీరు నా నుంచి పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి స్కీమ్ అనేది అయితే ఉంది. ఈ అమ్మఒడి స్కీమ్ ద్వారా ఫస్ట్ 15,000 అన్నారు, మళ్ళీ 14,000 అన్నారు. ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే మేనిఫెస్టో అలాగే ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం అనే స్కీమ్ మేము తీసుకొని వస్తున్నాము. ఈ తల్లికి వందనం ద్వారా ప్రతి స్టూడెంట్కి, ఇకపోతే ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు మేము డబ్బులు అనేది అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు తల్లికి వందనం, అసలు తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి అయితే వస్తుంది? గత ప్రభుత్వంలో ఒక కుటుంబంలో మీరు 2 పిల్లలు ఉన్న 4 పిల్లలున్న ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అయితే వేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ మేము తల్లికి వందనం అనేది ఖచ్చితంగా 15,000 రూపాయలు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. సపోజ్ మీ ఇంట్లో ఒక అబ్బాయి 1st క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 5th క్లాస్, ఇంకొక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. కానీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పేరుతో 15,000 రూపాయలు అయితే వేస్తారు. 2 ఉంటే 30,000, ఈ విధంగా. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే తల్లికి వందనానికి సంబంధించి ఏ క్లాసులకి ఎంతెంత ఏ క్లాసులు చదివే పిల్లలు ఎలిజిబుల్? సో అమ్మఒడిలో చూసుకున్నట్టయితే 1st క్లాస్ నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి తల్లికి అమ్మఒడి అనేది అయితే చెప్పడం జరిగింది. అదే యథావిధిగా కూటమి ప్రభుత్వం కూడా 1st క్లాస్ నుంచి ఏదైతే ఇంటర్ 2nd ఇయర్ వరకు చదువుతూ ఉంటారో 1st to 12th క్లాస్ వరకు వీళ్ళకి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు అయితే వేస్తారు. మీ ఇంట్లో 1st క్లాస్ చదవని, 2nd క్లాస్ చదవని, ఇంటర్ 2nd ఇయర్ చదవని ఎవరైనా సరే చదువుతూ ఉంటే వీళ్ళకైతే వేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే రైజ్ అవుతుంది చాలా చోట్ల. గత ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా వేస్తామని అయితే అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ఒక చిన్న పాయింట్ అయితే రైజ్ అవుతుంది. కానీ ఇది అఫిషియల్గా అయితే ఇంకా రాలేదు. వస్తే నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఎలిజిబులా, గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని మరొక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో 1 నుంచి 12 చదివే వాళ్ళకు తల్లికి వందనం అని అయితే చెప్పారు. ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మేము అర్హత ఉన్నామా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమందికి తల్లి ఉన్న వాళ్ళకు తండ్రికి వేస్తారు. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు లేని వాళ్ళకి గార్డియన్ అంటే ఎవరు? వాళ్ళ పెద్దనాన్నో చిన్నాన్నో లేదా వాళ్ళ అవ్వోళ్ళు, వాళ్ళు ఎవరో ఒకరు పిల్లలు ఎవరి దగ్గర అయితే పెరుగుతున్నారో ప్రజెంట్ వాళ్ళని గార్డియన్ అంటారు. వీళ్ళ ఆధార్ కార్డు, ఇకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆధార్ కార్డు, ఇకపోతే రైస్ కార్డు, పిల్లవాడు ఏ దాంట్లో ఉన్నాడో ఆ రైస్ కార్డు, ఇకపోతే ప్రజెంట్ వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, స్కూల్లో ఆర్ కాలేజీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కొంతమంది ఇంటర్ తర్వాత పైన చదువుతున్నారు అంటారు. వాళ్ళకి ఇంతకుముందు విద్యాదీవెన వసతి దీవెన అనేది ఉంది. ఆ స్కీమ్స్ ఇప్పుడు చేంజ్ అయితే చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వేరే టాపిక్లు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడికి క్లియర్. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు అనేది ఒకరికే ఉంటుంది. ఆధార్ కార్డ్స్ అనేది స్టూడెంట్స్కి, మదర్ ఆర్ గార్డెన్కి వీళ్ళకి కావాలి. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే ఖచ్చితంగా తల్లికి కానీ గార్డెన్కి కానీ బ్యాంక్ అకౌంట్ అనేది, ఫాదర్కి కానీ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ ఉండాలి. లింకుకి ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. మొబైల్ నెంబర్ లింక్ కూడా ఉండాలి. సో క్లారిటీగా ఉండండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలి. ఎందుకంటే డీబీటీ పేమెంట్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో రావాలంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే డబ్బులు అయితే వస్తుంది. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే మనకి ప్రజెంట్ ఆ పర్సన్ అంటే స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఏ కాలేజీలో చదువుతున్నాడు, ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ
స్కూల్ కోడ్ అనేది కావాలి. ఐ మీన్ స్కూల్ కోడ్ ఒకటి, చైల్డ్ కోడ్ ఒకటి. చైల్డ్ కోడ్ అంటే ఏం లేదు గాయస్, ప్రజెంట్ నేను ఏదైతే స్టూడెంట్ చదువుతున్నానో, నేను సపోజ్ ఒక 8th క్లాస్ చదువుతున్నాను, 8th క్లాస్ సంబంధించి నాకు ఒక రోల్ నెంబర్, ఐ మీన్ అక్కడ స్కూల్లో అడ్మిషన్లో ఒక కోడ్ అయితే జనరేట్ అయింటుంది. ఆ కోడ్ అనేది కావాలి. అలాగే మనం ఏ స్కూల్లో చదువుతున్నాం ఆ స్కూల్ యొక్క కోడ్, చైల్డ్ ఐడి, స్కూల్ ఐడి, ఈ 2 ఐడీస్ అయితే కావాలి. ఒకవేళ దీనికి స్టడీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఒకవేళ వాళ్ళు పలానా స్కూల్ నుంచి చదువుతున్నామని ప్రిన్సిపల్ చేత స్టడీ సర్టిఫికేట్ కావాలంటే దాని గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం అర్హతలో ఉన్నామో లేదా ఎలా చెక్ చేయాలి? సో సింపుల్ గాయస్, మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు రైస్ కార్డ్ అయితే ఉంటుంది. కొంతమందికి ఎలిజిబుల్ అయినా కానీ రైస్ కార్డ్ అయితే ఉంటుంది, ఎందుకంటే 6 స్టెప్ వ్యాలిడేషన్లో పెట్టుకొని ఉంటారు. ఇకపోతే మీకు ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్స్ కన్నా లోపల ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. మీ పేరు మీద 4 వీలర్ ఉండకూడదు. మీ పేరు మీద అంటే మీ రైస్ కార్డులో ఉండాలి పేరు మీద 4 వీలర్ అనేది ఉండకూడదు. ఇకపోతే మనకి అర్బన్ ప్రాపర్టీస్లో 1000 చదరపు విస్తీర్ణం గల స్థలం కానీ ఇల్లు కానీ మీకు తక్కువగా ఉండాలి. ఇకపోతే ల్యాండ్ అనేది 3 ఎకరాలు, ఐ మీన్ మాగాని 3 ఎకరాలు, మెట్ట 7 ఎకరాలు లోపలైతే ఉండాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు, ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ రాకూడదు, ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు, ఇకపోతే మీకు 4 వీలర్ అనేది ఉండకూడదు, మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదు. సో క్లారిటీగా వినండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా రాదు. ఇది మనకు తల్లికి వందనం అనే ఏదైతే 15,000 రూపాయల స్కీమ్ అనేది అయితే ఉందో ఈ స్కీమ్కు సంబంధించి విధి విధానాలు, అర్హతలు. సో ఐ థింక్ మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ అనేది అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి. సింపుల్గా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ అయితే ఉంటుంది లాస్ట్ 1745, ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీకు డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.